ఈరోజు చాలా శుభదినం. డిసెంబర్ 16వ తేదీ మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నాము. హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి నాదర్గుల్ అనేటువంటి ప్రాంతంలో అనాథలకు పుణ్యక్షేత్రంగా రోడ్ల వెంబడ మతి స్థిమితం లేకుండా మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ జన్మ తీసుకున్నారో తెలియదు. మరి ఈరోజు చిన్న చిన్న మానసిక వేదనతో ఇల్లు విడిచి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడో ఒక ప్రాంతంలో లేదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనం చదువుకున్నాం చిన్నప్పుడు, భారతీయులందరూ నా సహోదరులని సహోదరులు అనుకున్నాం. అలాంటి సహోదరులు ఈరోజు ఆ కుటుంబం నుంచి విడిపోయి ఈరోజు రోడ్ల వెంబట మతి స్థిమితం లేకుండా పిచ్చివాళ్ళుగా ముద్ర వేయబడినటువంటి ఎంతోమంది అభాగ్యులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా సంవత్సరాల తరబడి తల్లిదండ్రులను వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టేసి రోడ్ల వెంబడి తిరుగుకుంటూ మరి వారికి సరైనటువంటి ఆహారాన్ని కూడా తీసుకోలేక ఎండనక వాననక నిరంతరము ఈ యొక్క ప్రజల మధ్యలో ఉంటూ వారికి చెత్త కుండీల్లో దొరుకుతున్నటువంటి ఆహారాన్ని తీసుకొని నిత్యం వాళ్ళు ఘర్షణ పడుతూ గమ్యం లేనటువంటి ఒక ఫ్లైట్ లాగా ఒక కైట్ లాగా తిరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అలాంటి వాళ్ళని నేనున్నాను అంటూ ముందుకొచ్చి మరి గట్టు గిరిగారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి చేరదీసి మరి వారు నిజంగా చెప్పాలంటే మలమూత్రాలనే విసర్జిస్తూ అవే ఆహారంగా స్వీకరిస్తున్నటువంటి దుర్భర పరిస్థితిని ఎన్నో మేము చూసాం కళ్ళ వెంబట. అలాంటి వారికి అలాంటి పరిస్థితి రాకూడదు. వాళ్ళందరినీ కూడా మనము మన కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఒక ఆశ్రయం కల్పించాలన్న ఒక నేతృత్వంలో గట్టుగిరి గారు దాదాపు 10 సంవత్సరాలుగా వీళ్ళ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నాదర్గుల్ ప్రాంతంలో మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని స్థాపించి గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ రోజున నార్త్ అమెరికా తెలుగు సంఘం ఏదైతే ఉందో న్యూజెర్సీలో అమెరికాలో, ఆ సంఘం యొక్క సహకారంతో మా యొక్క సంస్థ హోప్ ఫర్ స్పందన వ్యవస్థాపకులైనటువంటి కోటా శర్వాణి ఎవరైతే ఉన్నారో వారి యొక్క డాటరు మన లక్ష్మీ నరసింహం గారు, కోట లక్ష్మీ నరసింహం గారు ఉపాధ్యక్షులుగా ఉంటూ నిజంగా చెప్పాలంటే ఈరోజు కొన్ని దేశాల్లోనే వాలంటరీగా వర్క్ చేస్తున్నటువంటి ప్రధానమైన వ్యక్తిగా మా లక్ష్మీ నరసింహ కోట గారు సేవలు అందిస్తూ ఉన్నారు. వారు గతంలో ఈ యొక్క ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులు పడుతున్నటువంటి వేదన చూసి నిరంతరం వారి గురించి తపన పడుతూ గతంలో దాదాపు 2.5 లక్షల రూపాయలతోటి వారికి భోజనంతో పాటుగా పని కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఒక బ్రిక్ తయారు చేసినటువంటి మిషన్ కూడా కొనుగోలు చేసి వారికి మానసిక స్థైర్యాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ రోజు తయారు చేసినటువంటి దాదాపు 2 లక్షల రూపాయలు విలువైనటువంటి బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిక్స్ సహకారంతో వారి యొక్క శ్రమ సహకారంతో ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని ఈరోజు నూతన షెడ్ అనే బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్ని ఈరోజు మా యొక్క ఓపర్ స్పందన ఉపాధ్యక్షులైనటువంటి లక్ష్మీనరసింహ కోట గారి యొక్క సభ్యులు, అలా అన్నయ్య గారు అయినటువంటి అనంత కోట గారు, అలానే వారి యొక్క సతీమైనటువంటి మా అమ్మగారు అయినటువంటి శాంతి కోట గారు ఇక్కడికి వచ్చిన్నారు. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క మాతృదేవ అనాథాశ్రమాన్ని ఈరోజు వారి యొక్క స్వహస్తాలతోటి ప్రారంభోత్సవం జరగడం అనేది మేము మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నార్త్ అమెరికా తెలంగాణ తెలుగు సంఘం ఏవైతే ఉందో వారందరూ దాదాపుగా ఇక్కడ ఒక 10 మంది దాతలు మేమున్నాం ముందు అంటూ ఒక మానవత్వం పరిగణించే మంచి మనుషుల్లాగా వారు ముందుకొచ్చి ఉన్నారు. కోటా లక్ష్మీ నరసింహ గారు ప్రయత్నం ద్వారా సఫలీకృతంతో దాదాపుగా 10 లక్షల రూపాయలు విలువైనటువంటి యొక్క బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ స్వహస్తాలతోటి అలానే ఇక్కడ మాకు పెద్దలైనటువంటి లక్ష్మీశేఖర్ గారు కుటుంబ సభ్యులు వారి యొక్క చేతుల మీదుగా కూడా ఈ యొక్క ఆశ్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం, అలానే మా యొక్క సంస్థని అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని కూడా శాంతి గారు వారి యొక్క స్వహస్తాలతోటి ఈ యొక్క మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మల్లికార్జున రెడ్డి గారు ఈ యొక్క స్థలాన్ని దాత. నిజంగా ఎంత గొప్ప మనసు ఉంటేనే ఇవాళ రోజున కమర్షియల్గా ఉన్నటువంటి ఈ రోజున మంచి మనసుతోటి కొద్ది కాలం పాటు ఈ యొక్క దీన్ని నడిపించుకోవడానికి మేము ఉన్నాం ముందుగా అని చెప్పేసి వారు ముందుకు వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మర్రి శశాంక్ రెడ్డి గారు, మర్రి శ్రవంతి గారు వారు దంపతులుగా ముందుకొచ్చి ఇంత గొప్ప మనసుతోటి ఈ యొక్క ఆశ్రమానికి స్థలం ఇవ్వటం అనేది గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బిల్డింగ్ మొత్తానికి కూడా హోపర్ స్పందన బాధ్యత తీసుకొని మొత్తం గట్టుగిరి గారికి నేనున్నాను మీకు అండగా, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ధైర్యం చెప్పి మరి ఈ యొక్క మనోస్థైర్యాన్ని కల్పించినటువంటి మా కోట లక్ష్మీనరసింహ గారికి ప్రధానంగా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ ఈ సంస్థనికి కావాల్సిన వనరులకి ఏర్పాటు చేసినందుకు దాని ముఖ్యంగా వారి పేర్లు చదువుతాను. ముఖ్యంగా మాకు కౌశిక్ పాటిల్ గారు, వారి యొక్క న్యూజెర్సీలో ఉంటారు. కౌశిక్ పాటిల్ గారు
వారి యొక్క సహకారంతో ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 120 మంది మానసిక వికలాంగులకి ఆశ్రయం కల్పిస్తున్నారు, వారికి పునర్జన్మం కల్పిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో వీరందరికీ కూడా ఎక్కడి నుంచి అయితే వీరు తప్పిపోయి వచ్చున్నారో వారి యొక్క అడ్రస్లు తెలుసుకొని వారి ఇంటికి చేర్చే బాధ్యత గట్టిగిరి గారు తీసుకున్నారు. అప్పటి వరకు కూడా వారి యొక్క బాధ్యతగా ఉండటానికి వారికి కావాల్సిన ఒక రెసిడెన్స్ ఏదైతే ఉందో స్థలము ఇంటి నిర్మాణం లాగా దీన్ని కట్టుకోవడం జరిగింది. దానికి కౌశిక్ పటేల్ గారి యొక్క సహకారం అనేది మరోలేంది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు వాళ్ళకి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ మరి వాళ్ళందరికీ కూడా మాతృదేవ అనాథాశ్రమం తరపు నుంచి అలానే హోప్ ఫర్ స్పందన ఇండియా టీం నుంచి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా కర్తార్థాలు. అలానే డాక్టర్ హరికళ్ళ గారు అంటే హోప్ ఫర్ స్పందన లక్ష్మీ నరసింహ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ నేనున్నాను మీ వెంట, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ధైర్యంగా అడుగులేసినటువంటి ఆ స్థైర్యాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ హరికళ్ళ గారు దంపతులు టెక్సాస్లో ఉంటారు, అమెరికాలో టెక్సాస్లో ఉంటారు. వారి యొక్క గొప్ప హృదయంతో వారు ఇలాంటి ఆశ్రమానికి అండగా ఉంటూ ఈరోజు ఈ యొక్క మాతృదేవ అనాథాశ్రమానికి వారి వంతు సహకారంగా మాకు చేయూతనిచ్చి మా గట్టుగిరి గారికి మనోధైర్యాన్ని ఇచ్చి మీరు ముందుకు వెళ్ళండి, మేము మీకు ఆత్మస్థైర్యంగా ముందుకు వెళ్ళడానికి మేము ఉన్నాం వెనక అని చెప్పేసి డాక్టర్గా వారు అక్కడ ఎంతోమంది పేషెంట్కి సహాయకరం అంటూ వారు వచ్చేటువంటి యొక్క ప్రతి రూపాయిని కూడా వారు ఆర్జిస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా సమాజ సేవకు ఉపయోగిస్తూ నాకు తెలిసి దాదాపుగా మేము గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ హోప్ ఫర్ స్పందన కింద వర్క్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రతి పేరు కూడా డాక్టర్ హరికళ్ళ గారి పేరు ఉంటుంది, వారి కుటుంబ సభ్యుల పేరు ఉంటుంది. ఈ సందర్భంగా మరి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ మరికి ఈరోజు ఈ ఆశ్రమానికి అండగా నిలిచినటువంటి మనోధైర్యం కలిగించినటువంటి డాక్టర్ హరికళ్ళ గారికి మన మాతృదేవ అనాథాశ్రమం నుంచి కూడా హోప్ ఫర్ స్పందన ఇండియా టీం నుంచి పేరున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ హరికళ్ళ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే పామోలు కుముద గారు కూడా నేను కూడా వారి పేరు కూడా చాలాసార్లు విన్నాము. కాబట్టి వారు కూడా ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమానికి అండగా నిలిచి ఈ యొక్క అభాగ్యులు ఎవరైతే ఉన్నారో 120 మంది అభాగ్యులు ఎవరైతే ఉన్నారో రాబోయేటువంటి ఇంకో దాదాపు 80 మంది వరకు కూడా ఇక్కడ ఆశ్రమం తీసుకోబోతా ఉన్నాం. అంటే దాదాపుగా 200 మంది నివాసం ఉండేటువంటి మానసిక వికలాంగులు ఉండేటువంటి ఒక స్థలంగా మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఆశ్రమ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పాబోలు కుముద గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు నిండుగా ఇవ్వాలని, ఇలాంటి మానవ సేవలో నిరంతరం వారు కూడా పాల్గొంటూ ఎంతోమందికి జీవితాన్ని ఇవ్వాలని, కొత్త జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరి వారికి కూడా హృదయపూర్వకంగా మాతృదేవోభవ అనాథాశ్రమం నుంచి అలానే హోప్ ఫర్ స్పందన ఇండియా టీం నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ కుముద గారు, థ్యాంక్ యూ అమ్మ. అలానే నరేంద్రుల జగన్ గారు, వారు కూడా న్యూజెర్సీలో ఉంటారు. వారు కూడా మాతృదేవోభవ అనాథాశ్రమానికి మరి ఈరోజు ప్రారంభోత్సవం జరిగినటువంటి యొక్క అనాథాశ్రమానికి నూతన బిల్డింగ్కి సంబంధించినటువంటి వారు కూడా చాలా గొప్ప మనసుతోటి మానవతా హృదయంతో సహకారం అందించున్నారు, ఆర్థికంగా వెన్నంటి ఉండి సహకారం అందించున్నారు. హోప్ ఫర్ స్పందనలో ప్రధానమైన భూమిక వారు కూడా ఉన్నది. కాబట్టి హోప్ ఫర్ స్పందన కుటుంబ సభ్యులుగా వారిని ఎప్పుడు కూడా నరేంద్ర జగన్ గారు వారి కుటుంబ సభ్యులు నిరంతరం వారు కూడా ఈ యొక్క సమాజానికి పాటుపడుతూ ఉంటారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటుగా భగవంతుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి వారికి మాతృదేవోభవ అనాథాశ్రమం నుంచి అలానే హోప్ ఫర్ స్పందన ఇండియా టీం నుంచి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ నరేంద్ర జగన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకరు మన భూపతిరాజు రఘు గారు వారు కూడా యుఎస్ఏ నుంచి ఉన్నారు, అమెరికా నుంచి కూడా వారు కూడా ఈ ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ హోప్ ఫర్ స్పందనకి నిరంతరం సభ్యులుగా ఉంటూ సహకారం అందిస్తుంటారు. వారు కూడా మరి నార్త్ అమెరికా తెలుగు సంఘంలో సభ్యులుగా ఉండి నిరంతరం మాధవ సేవ అన్న పదానికి నిర్వచనంగా ఉంటూ ఎంతోమంది మానవ జీవితాల్లో చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి మరి భూపతిరాజు రఘు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమం ఈ స్థాయికి రావడానికి ప్రధాన భూమికి పోషించినటువంటి భూపతిరాజు రఘు గారికి
వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ నిరంతరం సమాజ సేవలో వారి యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎంతోమంది జీవితాల్లో చీకటి జీవితాల్లో వారు వెలుగులు నింపాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమం నుంచి అలానే హోపర్ స్పందన ఇండియా టీం నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ భూపతిరాజు రఘు గారు. మరొక దాత ఉన్నారు పెన్సిల్వేనియా, అమెరికాలో ఉన్నట్టు పెన్సిల్వేనియా నుంచి మరి కాకుమాని ఆనంద్ గారు. వారు కూడా మాధవ సేవను నమ్మి ఈరోజు నిరంతరం సమాజ సేవలో ఉంటూ ఎంతోమంది నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి మరి కాకుమాని ఆనంద్ గారు కూడా ఈ యొక్క మాతృదేవోభవ అనాథాశ్రమంలో వారు కూడా భాగస్వామి అయినారు. ప్రధాన ఆర్థిక వనరుగా వారు ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి వారు కూడా భాగస్వాములైనందుకు మరి మాతృదేవోభవ అనాథాశ్రమం తరపు నుంచి అలానే హోపర్ స్పందన ఇండియా టీం నుంచి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి అనంతకోట గారు, శాంతి గారు కూడా మీ అందరి తరపున ప్రతినిధిగా వచ్చేసి ఈరోజు యొక్క ఆశ్రమ ప్రారంభోత్సవంలో వారి యొక్క ప్రధాన భూమికి పోషించినందుకు మీ అందరి తరపున వారి తరపున కూడా మరి కాకుమాని ఆనంద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొక దాత శ్రీ సత్యసాయి సింగరాజు గారు. వీరు హోపర్ స్పందన అంటే సత్యసాయి సింగరాజు గారు ప్రతి కార్యక్రమంలో ఉంటారు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి సత్యసాయి సింగరాజు గారు ఎన్నో స్వయం ఉపాధిలో భాగంగా వారు ఎంతోమంది షాపులకి వాళ్ళ స్వయం ఉపాధిలో భాగంగా ఆశ్రయం కల్పించున్నారు. అలానే ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమానికి కూడా వారు వెన్నంటి ఉండి మేము ఉన్నాం వెంట మీరు ముందుకు నడవండి, ఎవరైతే మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి చీకటి జీవితాల్లో వెలుగులు నింపి వారికి పునర్జన్మ కలిగించి వారి కుటుంబ సభ్యులకు వారిని చేర్పించాలనే మనోధైర్యం లక్ష్యంతో మరి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమానికి సత్యసాయి సింగరాజు గారు కూడా వారు అమూల్యమైనటువంటి ఆర్థిక వనరులు అందించి దీంట్లో ఈ ప్రధానమైన భూమికలో వారు కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అలానే సత్యసాయి సింగరాజు గారికి అలానే హోపర్ స్పందన ఇండియా టీం తరపున అలానే మాతృదేవోభవ అనాథాశ్రమం తరపున అలానే మీకు ప్రతినిధిగా వచ్చేసినటువంటి అనంత్ గారు, శాంతిగా కోట గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సత్యసాయి సింగరాజు గారు. ఈ సిటీ సార్, సిటీ అంటే కెనెటికట్. అలానే మరొక దాత కెనెటికట్ నుంచి, అమెరికాలో ఉన్నటువంటి కెనెటికట్ నుంచి మరి నార్త్ అమెరికా తెలుగు సంఘం నుంచి యాడాల సుష్మా దీప్తి గారు వారు కూడా ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమానికి వారు కూడా వెన్నెముకగా ఉంటూ మీరు చేసేటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవటం అనేది మా భాగ్యంగా భావిస్తున్నామన్నట్టుగా వాళ్ళు ప్రతి సమస్యలో ప్రతి ఇష్యూలో కూడా ఈరోజు చీకటి ఉన్నటువంటి జీవితాల్లో వెలుగులు నింపుతూ మరి సుష్మా దీప్తి గారు కూడా ఎంతోమంది స్వయం ఉపాధిలో భాగంగా వారు కూడా ఎంతోమందికి అభాగ్యులైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సుష్మా దీప్తి గారు సాయం అందించినారు గతంలో. మరి ఈరోజు మాతృదేవ అనాథాశ్రమానికి కూడా వారు సాయం అందించడం అనేది మేము చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. మీరు అక్కడ అమెరికాలో ఉండి ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా, సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా సమాజ సేవకు ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిస్సహాయులకు అందడం అనేది చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమానికి దాతలుగా ఉండి ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మరి యాడాల సుష్మా దీప్తి గారికి మాతృదేవోభవ అనాథాశ్రమం నుంచి అలానే హోపర్ స్పందన ఇండియా టీం నుంచి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు నిరంతరం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ దీప్తి గారు, థ్యాంక్ యూ. అలానే టెక్సాస్ నుంచి, అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ నుంచి నార్త్ అమెరికా తెలుగు సంఘం నుంచి శ్రీని గారు వారు కూడా గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు హోపర్ స్పందన తరపున. మరి ఈరోజు అమూల్యమైనటువంటి చాలా గొప్పగా మానవతా కేంద్రమైనటువంటి మాతృదేవోభవ అనాథాశ్రమానికి వారు కూడా వెన్నెముకగా ఉంటూ ఆర్థిక సహకారం అందించి మీ వెనక మేమున్నాం, ముందుకు నడవండి గట్టుగిరి గారు అంటూ వారు వెన్నుతట్టి ముందుకు నడిపించినారు శ్రీని గారు. మరి హోపర్ స్పందనకు కూడా నిత్యం వారు కూడా నిరంతరం కూడా సాయం అందిస్తూ ఉంటారు. వారు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమాజ సేవలో భాగంగా నిరుపేదలకు, నిస్సహాయులకు, దివ్యాంగులకు, మానసిక వికలాంగులందరికీ కూడా వారు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా వారికి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇక్కడ నిరంతరం వారికి చేరుతుంది. అలాంటి సమాజ సేవలో భాగస్వామైనటువంటి శ్రీని గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తా ఉన్నాం.
మన హోపర్ స్పందన ఇండియా టీం తరపు నుంచి అలానే మాతృదేవ భవ అనాథాశ్రమం నుంచి తప్పకుండా మీ యొక్క సహకారంతో మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపాలని మా శ్రీని గారిని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండుగా ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీని గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలానే మరొక న్యూజెర్సీ నుంచి శ్రీనాథ్ గారు, నంద్యాల శ్రీనాథ్ గారు. నిజంగా హోపర్ స్పందనకి లక్ష్మీ నరసింహ కోట గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మేమున్నాం మీకు అండగా, మీరు ముందుకు అడుగు వేయండి అని చెప్పేసి ధైర్యంగా ఉన్నటువంటి దాదాపు హోపర్ స్పందనలో 150 కుటుంబాలు అమెరికా నుంచి మాకు సాయం అందిస్తుంటారు. దాంట్లో ప్రధానమైన వ్యక్తిగా నంద్యాల శ్రీనాథ్ గారు కూడా ఒకరు. కాబట్టి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆలోచన విధానంతో పాటుగా ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమానికి ఈ బిల్డింగ్ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మన శ్రీనాథ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి యొక్క ఎందుకంటే మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం అన్నట్టుగా శ్రీనాథ్ గారు హోపర్ స్పందన ఇప్పటివరకు తీసుకున్నటువంటి కోవిడ్ టైంలో కానీ తర్వాత ఎవరైతే దివ్యాంగులు నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధిలో ఉన్నప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్స్ ఇచ్చే విషయంలో కానీ అలానే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నో స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మానసిక వికలాంగులకి మేము షాప్స్ ఇవ్వడం జరిగింది. నిరంతరం వారికి కూడా సేవలు అందించిన దాంట్లో శ్రీనాథ్ గారు ముందుంటారు. మరి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమానికి నేను కూడా మీ వెనుకుంటాను, మీరు ముందుకు నడవండి అని చెప్పేసి లక్ష్మీ నరసింహ కోట గారికి ధైర్యం ఇచ్చి వారు హోపర్ స్పందన యొక్క ప్రయాణంలో భాగస్వామైనటువంటి శ్రీనాథ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ నా తరపు ఇండియా హోపర్ స్పందన ఇండియా టీం తరపు నుంచి అలానే మాతృదేవోభవ అనాథాశ్రమం నుంచి గట్టు గిరిగారు కుటుంబ సభ్యుల నుంచి మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి అంత దూరం నుంచి కూడా అమెరికా నుంచి విచ్చేసినటువంటి మా అనంత్ గారికి, మా అమ్మ శాంతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మీ అందరి తరపున నార్త్ అమెరికా తెలుగు సంఘం ఎవరైతే ఉన్నారో దాదాపు 10 మంది దాతలు ఫిలంథ్రోపిస్ట్గా ముందుకొచ్చి ఈ యొక్క మాతృదేవ అనాథాశ్రమం నిర్మాణానికి దాదాపుగా 8 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించినారు అందరు కలిపి కూడా. అలానే దాదాపు ఒక 2 లక్షల రూపాయల పైచీలకు ఈ యొక్క బ్రిక్స్ తయారు చేసే దాంట్లో కూడా సాయం అందింది. దాదాపుగా అంటే కొంతమంది ఆర్థికంగా, కొంతమంది వస్తు రూపేణ కూడా చాలామంది సహకారం అందించున్నారు. అంటే నిత్యాన్నదానంలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత సహకారం మాతృదేవ అనాథాశ్రమానికి ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 120 మంది ఎవరైతే ఈ యొక్క మానసిక వికలాంగులు ఉన్నారో వారందరినీ కూడా వారి కుటుంబ సభ్యులకు చేర్చేటువంటి భాగ్యాన్ని, ఆ బాధ్యతని గట్టుగిరి గారు తీసుకున్నారు. ఎందుకంటే ఎవరి కన్నబిడ్డైనా తల్లిదండ్రులు ఒక్కరే అంటే ఆ తల్లిదండ్రులు బాధ ఉంటుంది, కొడుకు కానీ కూతురు కానీ ఇంటిని తప్పిపోయినప్పుడు చాలా బాధ ఉంటుంది. మరి వారిని తప్పిపోయి వచ్చినటువంటి ఈ అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి ఇంటికి చేర్చినట్లయితే వారికి ఆ పునర్జన్మ కలిగించన్నారు. బయట తిరిగే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం కలిగించడం అనేది పునర్జన్మ. దాంతోపాటుగా వాళ్ళ ఇంటికి చేర్చడం అనేది మరింత భాగ్యంగా భావిస్తూ అలా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి ఇప్పటికే కొన్ని వందలాది మందిని వారి కుటుంబ సభ్యుల దగ్గర చేర్చినటువంటి గట్టుగిరి గారు కొంతమంది అపస్మారక స్థితిలో కొంతమంది మృత్యువాత పడున్నారు. వారికి కూడా మరి దగ్గరుండి కుటుంబ సభ్యుల్లాగానే వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించేటటువంటి మరి మాతృ అనాథాశ్రమం గట్టుగిరి గారు కుటుంబ సభ్యులందరూ కూడా తన కుటుంబాన్ని భావించి 120 మంది కూడా తన కుటుంబ సభ్యులనే భావించి వారే తల్లిదండ్రులుగా ఉంటూ వారికి రక్షణ కల్పిస్తూ మరి ఈరోజు నూతన షెడ్ నిర్మాణానికి హోపర్ స్పందన లక్ష్మీ నరసింహ కోట గారి యొక్క సహకారంతో వారు ముందుండి గైడ్ చేస్తూ ప్రతి క్షణం గైడ్ చేస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి సహకారం కావాలని గైడ్ చేస్తున్నటువంటి మా యొక్క మన నంద్యాల శ్రీనాథ్ గారు వీరందరి సహకారం ఎవరు కౌశిక్ పాటిల్ గారు కానీ, డాక్టర్ హరికళ్ళ గారు కానీ, అలానే కుమ్మద గారు కానీ, నరేంద్ర జగన్ గారు, భూపతిరాజు రఘు గారు, అలానే కాకుమాన ఆనంద్ గారు, సత్యసాయి సింగరాజు గారు, యాడాల సుష్మా దీప్తి గారు, శ్రీని మోట గారు, అలానే నంద్యాల శ్రీనాథ్ గారితో పాటుగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని మీ వెంట మేము ఉన్నాము, మీ ధైర్యంగా ముందడుగు వేయండి అంటూ మాకు మనోధైర్యాన్ని కలిగించి మాకు ఇచ్చినటువంటి మాతృదేవ భవ అనాథాశ్రమానికి స్వహస్తాలతో అనంతకోట గారు అలానే మా శాంతి కోట గారు వారి యొక్క స్వహస్తాలతో వారి స్వహస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి అన్నపూర్ణేశ్వర ఆలయాన్ని కూడా మా అమ్మవారు ప్రారంభించున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరింత సేవలు మాతృదేవ అనాథాశ్రమానికి హోపర్ స్పందన నుంచి కావాలని కోరుకుంటూ ఈ యొక్క షెడ్ ఏదైతే ఉందో ఇది ఒక పక్కా గృహం అంటే నిర్మాణం చేసుకొని మరింత మందికి వేలాది మందికి ఎవరైతే బయట నిర్భాగ్యులుగా నిస్సహాయాలుగా తిరుగుతున్నారో
వారందరినీ కూడా ఈ ఆశ్రమం దగ్గర తీసుకొని వారికి పునర్జన్మ కలిగించి వారి ఇంటికి చేర్చే బాధ్యత కూడా తీసుకోవాలా. ఇప్పుడు దాదాపు 120 మంది ఉన్నారు. ఇక్కడ దాదాపు 200 మంది ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకొక 80 మందిని ఆ సేవ ద్వారా 80 మంది బయట ఎవరైతే రోడ్ల మీద తిరుగుతున్నారో వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి వారికి ఆశ్రయం కలిగించినట్లయితే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పూర్తి అవుతుంది. వారందరినీ కూడా కాపాడుకుంటూ నిరంతరం వారికి అన్నదానం కల్పిస్తూ ముందు తీసుకెళ్తూ వారి ఇంటి దగ్గర చేర్చే బాధ్యత గిరిగారు తీసుకున్నారు కాబట్టి వారికి అండగా దండగా మేము మాతృదేవ అనాథాశ్రమానికి హోపర్ స్పందన ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనరసింహ గారి సూచనల మేరకు ప్రతి క్షణం వారి గైడెన్స్లో ముందుకు నడిచినటువంటి గట్టు గిరిగారికి వారి దంపతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మా లక్ష్మీశేఖర్ గారితో పాటుగా ఈ స్థలాన్ని ఇచ్చి ఈరోజు ఇంతమంది నివాసం ఉంచడానికి స్థలాన్ని ఇచ్చినటువంటి దాత కౌశిక్ రెడ్డి గారి దంపతులకి ముఖ్యంగా ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి నిరంతరం ఆ సమాజ సేవలో ఉంటూ ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు పొందుకుంటూ వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒక యూనిఫామ్ లాగా టీ-షర్ట్స్ వేసుకొని అందరూ కూడా చాలా కొత్తగా ఉన్నారు. అందరూ కూడా ఒక నూతన ఉత్తేజంతో ఉన్నారు. వీరందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మానసికంగా వారికి ఏవైతే మందులు ఉన్నాయో అవన్నీ కూడా హోపర్ స్పందన కూడా రాబోయేటువంటి రోజుల్లో వారికి సహాయం అందిస్తుంది. వాళ్ళని మరింత ఉన్నతంగా తీర్చిది ఆరోగ్యవంతులుగా చేసి వారి ఇంటికి పంపించే బాధ్యతని దాంట్లో భాగంగా హోపర్ స్పందన మాతృదేవ అనాథాశ్రమానికి వెన్నంటి ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గట్టుగిరి గారికి అలానే మా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా లక్ష్మీశేఖర్ గారి దంపతులకి అలానే మా ఆనంద్ గారికి అనంత్ గారికి అలానే మా తల్లి శాంతి గారికి అలానే ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంలో భాగస్వామ్యం మా మహేష్ దయాల గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే మా శంకర్ ఆనంద్ గారు ఇప్పుడే వచ్చినారు. శంకరి ఆనంద్ గారు వారి యొక్క కూడా అమూల్యమైన సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ సందర్భంగా మరి శశాంక్ రెడ్డి గారు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, जय श्री राम.